తప్పు చేసిన వాడు కాలాన్ని మోసం చేయగలడు, కానీ చట్టాన్ని కాదు అన్న మాటకు ఇదో లైవ్ ఉదాహరణ. 45 ఏళ్ల క్రితం చేసిన ఓ చిన్న నేరం 80 ఏళ్ల వయసులో జీవితాన్ని తలకిందులు చేసింది. 1980లో మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో సలీం అనే వ్యక్తి మరో 6గురితో కలిసి ఓ రైతు పొలంలోకి చొరబడి సుమారు 100 కిలోల గోధుమలు దొంగిలించాడు. అప్పట్లో వాటి విలువ కేవలం 115 రూపాయలు మాత్రమే. కేసు నమోదైన సలీం మాత్రం పోలీసులకు చిక్కకుండా కాలం గడిపేశాడు. రోజులు కాదు, ఏకంగా దశాబ్దాలు గడిచాయి. కానీ పోలీస్ స్టేషన్లోని ఫైల్ క్లోజ్ కాలేదు. ఇప్పుడు 80 ఏళ్ల వయసులో కుమారుడితో కలిసి ఓ చిన్న కిరాణా షాపు నడుపుతూ సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా వచ్చి అతన్ని అరెస్టు చేశారు. మా నాన్న ఏం చేశాడు అని అడిగిన కుమారుడు అసలు విషయం విని షాక్ అయ్యాడు. 45 ఏళ్ల క్రితం జారీ అయిన వారెంట్ ఇంకా చెల్లుబాటులోనే ఉండటంతో కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 100 రూపాయల నేరం 80 ఏళ్ల శిక్షలా మారడం ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. కాలం మారినా కర్మ ఖాతా మాత్రం క్లోజ్ అవ్వదని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.